కంగ్రాచులేషన్ సార్. ఈ వెహికల్ వచ్చేసి ఫార్చునర్ వెహికల్ 4x2 ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. సార్ గారు వచ్చారు, బండి ట్రయల్ కొట్టుకున్నారు, చెక్ చేసుకున్నారు, మెకానిజంలో మొత్తం చెక్ చేసుకోండి, అన్ని విధాలు మీకు వెహికల్ ఎప్పుడైతే నచ్చుతుంది అప్పుడు వెహికల్ అనేది రేట్ మాట్లాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది. సార్ వెహికల్ మొత్తం ట్రయల్ కూడా చెక్ చేసుకొని వెహికల్ కూడా మాకు వచ్చేసి ఏమైనా వర్క్ ఉంది మొత్తం అని చెప్పేసి సార్ కూడా నాకు ఒక 2 నుంచి 3 lakhs వర్క్ ఉందని చెప్పి చెప్పడం వల్ల వెహికల్ రేట్ ఒక ప్రైస్ కూడా మేము తగ్గించి ఇవ్వడం జరిగింది. మేము ఓన్లీ సార్ దగ్గర తీసుకుని ఓన్లీ 2% కమిషన్ బేస్ మీద మాత్రం మేము చేస్తాం వెహికల్. సో సార్ తీసుకున్న తర్వాత జనరల్ సర్వీసింగ్ అలాంటి కానీ ఏమొద్దు మాకు, టిఫ్లాన్ కూడా ఏమొద్దు, డైరెక్ట్ ఎలా ఉందో వెహికల్ అలా ఇచ్చేసేయండి మాకు అని చెప్పిండు. సో సార్ చెప్పిన విధంగా డబ్బులు కూడా మాకు ట్రాన్స్ఫర్ చేసిండు, లోన్ కూడా సార్ ఓన్గా చేయించుకొని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మొత్తం క్లియర్ అయిపోయింది. బండి ఈరోజు డేటు ఈరోజు 1st 8 2026 ఈరోజు వరకు బండి మీద ఏమైనా చలాన్ ఉన్నా, కేసులు ఉన్నా, ఏమైనా రెస్పాన్సిబిలిటీ మాది. పేపర్ వర్క్ ఈ రోజు నుంచి ఏమైనా మొత్తం రెస్పాన్సిబిలిటీ సార్ అని చెప్పి బండి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది తులసి కార్ నుంచి. సార్ చెప్పిన విధంగా తులసి కార్లా మీకు అనేది బండి మీరు అడిగిన రేట్కు మా డబ్బులు ఇచ్చి కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా డబ్బులు తీసుకొని ఇలాంటి ఏమైనా తీసుకున్నామా లేదా మీ మాటలు మీరు చెప్పండి. ఎవరైనా తులసి కార్లు తీసుకోవాలనుకుంటే ఏదంటే ఏ విధంగా తీసుకోవచ్చు మీ మాటలు మీరు చెప్పండి. తులసి కార్లో ఎవరైనా రావడం తీసుకోవచ్చా, ఎలా ఉన్నాయి కార్లు మంచిగా ఉన్నాయా అట్లా మీరు వచ్చినప్పుడు మేము చెప్పినాం కదా సార్, వచ్చినప్పుడు చెప్పినాం మేము బండి వచ్చేసి అది ఉంటుంది ట్రాల్ కొట్టుకొని చెక్ చేసుకోండి. మీకు 10,000 పని ఉంటే 20 చెప్పండి, 20,000 పని ఉంటే 40 చెప్పండి, ఏమన్నా చెప్తే మీకు మాట్లాడి తగ్గించి ఇప్పగలదు. మనకు ఓన్లీ 2% కమిషన్ మాత్రమే ఇవ్వాలి. సరే రైట్, థ్యాంక్ యూ.